కార్పల్ టనల్ సిండ్రోమ్ గురించి మాట్లాడుతుంది. అంటే అన్నిటికన్నా కామన్ గా వినేది నర్వ్ సిండ్రోమ్స్ గురించి ఇది ఒకటి. నర్వ్ ఎంట్రాప్మెంట్ అంటే ఏంటి అంటే కొన్ని చోట్ల తంబకి సప్లై చేసే మజిల్స్ ఎఫెక్ట్ అవుతాయి ఫస్ట్. నెక్స్ట్ సెన్సేషన్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి అంటే తంబ్ సైడ్ రేడియల్ 3.5 ఫింగర్స్. నర్వ్ ఎంట్రాప్మెంట్ సిండ్రోమ్స్ కొన్ని ఉంటాయి, వాటి గురించి మాట్లాడదాం. ఎస్పెషల్లీ మోస్ట్ కామన్ అంటే జనరల్ పబ్లిక్ కి తెలియాల్సినవి మోస్ట్ కామన్ అంటే నర్వ్ ఎంట్రాప్మెంట్ అంటే ఏంటి అంటే కొన్ని చోట్ల మనకి పెరిఫెరల్ నర్వ్స్ ఉంటాయి, మనకు అన్ని సప్లై చేసేది సెన్సేషన్ కానీ పవర్ కానీ బ్రెయిన్ నుంచి వచ్చేది త్రూ స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్, పెరిఫెరల్ నర్వ్స్. సో నర్వ్స్ అనేవి ప్రతి చోట బాడీలో సెన్సేషన్కి ప్లస్ పవర్కి అంటే మూమెంట్కి మజిల్ యాక్టివేట్ చేయడానికి ఉంటాయి. సో ఆ నర్వ్స్ కొన్ని చోట్ల టైట్ స్పేసెస్ నుంచి వెళ్తాయి. సో ఆ స్పేసెస్లలో కొన్ని డిజీజెస్ వల్ల నర్వ్ ఎంట్రాప్ కాగలుగుతుంది, అంటే ఆ స్పేస్ ఇంకా కూడా టైట్ అయ్యి నర్వ్ మీద ప్రెషర్ రాగలుగుతుంది. సో నర్వ్ మీద ప్రెషర్ వస్తే ఏమవుతుంది, ఏ నర్వ్కి ఏమవుతుంది అండ్ దానికి ఏం చేయాలి, సో ఇవి మనం కొంచెం బ్రీఫ్గా మాట్లాడదాం. సో ఈ ఫస్ట్ వీడియోలో మనం కార్పల్ టనల్ సిండ్రోమ్ గురించి మాట్లాడుతున్నాం. అంటే అన్నిటికన్నా కామన్గా వినేది నర్వ్ సిండ్రోమ్స్ గురించి ఇది ఒకటి. సో కార్పల్ టనల్ ఏంది అంటే మనకి రిస్ట్కి ఫ్రంట్ సైడ్లో ఉంటుంది కార్పల్ టనల్, మనకి రిస్ట్కి పామ్కి. సో కార్పల్ టనల్ ఏం చేస్తుంది అంటే మనకి చెప్పాలంటే ఫింగర్స్ని జరిపే మేజర్ మజిల్స్ ఏవైతే ఉంటాయో, మనకి హ్యాండ్కి వెళ్ళే నర్వ్స్ ఏవైతే ఉంటాయో రిస్ట్కి ఫ్రంట్ సైడ్లో వెళ్ళేవి, అవన్నీ ఒక టైట్ స్పేస్ ఇక్కడ చూడండి ఫోరామ్ ఎంత థిక్ ఉందో. సో ఆ టెండన్స్ అవన్నీ ఒక టైట్ స్పేస్, ఒక కార్పల్ టనల్ అనే స్పేస్ కింద వెళ్తాయి. సో ఫ్రంట్లో ట్రాన్స్వర్స్ కార్పల్ లిగమెంట్ అనేది ఉంటుంది, వెనకాల మనకి రిస్ట్ బోన్స్ ఉంటాయి. సో వీటి మధ్యలో ఒక టనల్ లెక్క మనకి. సో ఆ టనల్లో ఏమేమి వెళ్తాయి అంటే ఫస్ట్ మనకి ఫింగర్స్కి వెళ్ళి లాంగ్ ఫ్లెక్సర్స్ వెళ్తాయి, తంబకి వెళ్ళే ఫ్లెక్సర్ వెళ్తుంది, ప్లస్ ఒక మీడియన్ నర్వ్ అనే నర్వ్ వెళ్తుంది. సో ఈ మీడియన్ నర్వ్కి చాలా ఇంపార్టెంట్ మనం చూడాల్సింది, ఎందుకంటే మీడియన్ నర్వ్ కంప్రెస్ అయితే వచ్చే సిమ్టమ్స్ ఏంది. సో ఇది కార్పల్ టనల్ సిండ్రోమ్లో అవుతుంది. సో ఈ మీడియన్ నర్వ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యూజువల్లీ మనకి నర్వ్ బ్రేకియల్ ఫ్లెక్సస్ దగ్గరనే స్టార్ట్ అవుతుంది మనకి. సో అది మొత్తం ఆర్మ్ అండ్ ఫోర్ ఆర్మ్లో నడిచి తర్వాత కార్పల్ టనల్ కిందికి వెళ్ళి హ్యాండ్కి సప్లై చేస్తుంది. సో ఎన్నో మేజర్ మజిల్స్ని సప్లై చేసేది అది రిస్ట్ కన్నా ముందే చేస్తుంది. సో ఆ మజిల్స్ ఎఫెక్ట్ అవ్వాయి మనకి, ఆ మజిల్స్ అవి ఎందుకంటే మనకి ఎంట్రాప్మెంట్ అయ్యేది ఇక్కడ. సో దీనికి బియాండ్ ఉన్న మజిల్స్ అండ్ మనకి సెన్సేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఏమవుతాయి అంటే ఫస్ట్ దీనికి బియాండ్ వచ్చి తంబకి ఈ మజిల్స్ ఉంటాయి, వాటిని థీనర్ ఎమినెన్స్ మజిల్స్ అంటారు, అవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ థీనర్ ఎమినెన్స్ మజిల్స్ ఏం చేస్తాయి అంటే మనకు అపోజ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి మనకి. సో అది మనకి ఎఫెక్ట్ అవుతుంది. తంబకి సప్లై చేసే మజిల్స్ ఎఫెక్ట్ అవుతాయి ఫస్ట్. నెక్స్ట్ సెన్సేషన్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి అంటే తంబ్ సైడ్ రేడియల్ 3.5 ఫింగర్స్, తంబ్, ఇండెక్స్, మిడిల్ అండ్ హాఫ్ ఆఫ్ రింగ్ ఫింగర్, అంటే ఈ ఏరియా మీడియన్ నర్వ్ సప్లై చేస్తుంది. దీనికి బియాండ్ ఇట్ సైడ్ అల్నర్ నర్వ్ సప్లై చేస్తుంది, వెనకాల రేడియల్ నర్వ్ సప్లై చేస్తుంది. సో ఇవి ఎఫెక్ట్ అవ్వాలి. సో ఈ సెన్సేషన్ అండ్ పవర్. సో ఎట్లా సిమ్టమ్స్ ఉంటాయి అంటే అర్లీ సిమ్టమ్స్ ఆ ఏరియాలో నర్వ్ ప్రెస్ చేసి వచ్చే పెయిన్ లేక. సో నర్వ్ ప్రెస్ చేసి వచ్చే పెయిన్ క్లాసికల్గా ఎట్లుంటుంది, ఒక పాయింట్ మనం చూపించలేము, మనకు ఒక వేగ్ ఏరియాలా తిమ్మిరి వస్తున్నట్టు ఒకటి, నెక్స్ట్ బర్నింగ్ కైండ్ ఆఫ్ పెయిన్, లాగుతున్న పెయిన్ ఉన్నట్టు ఉంటుంది ఒకటి. కొన్ని పొజిషన్స్లో వర్స్ అవుతుంది, అంటే కార్పల్ టనల్ ఏమవుతుంది అంటే మనం రిస్ట్ ముందుకు బెండ్ అయితే ఆ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో ఆ కొన్ని పొజిషన్స్లో ఇంకా కూడా వర్స్ అవుతుంది. లైక్ ఎస్పెషల్లీ నిద్రలో నిద్ర పోయినప్పుడు మనకి రిస్ట్ మనం నార్మల్ పొజిషన్లో పెట్టాం, కొన్నిసార్లు ఫ్లెక్స్ చేసుకొని పండుకుంటాం. సో ఆ నిద్రలో ఈ సిమ్టమ్స్ ఇంకెక్కువ అవుతుంది. సో వర్స్ కావడం, బర్నింగ్ రావడం, తిమ్మిరి రావడం, థంబ్ సైడ్ మస్కులర్ వేస్టింగ్ అవ్వడం అండ్ థంబ్ వీక్నెస్ అవ్వడం, ఎస్పెషల్లీ ఆపోజిషన్ది. సో ఇవి మనకు కార్పల్ టనల్ సిండ్రోమ్ కొన్ని మనకి సిమ్టమ్స్. సో ఎందుకు వస్తుంది అనేది చాలా రీజన్స్ ఉన్నాయి. లోపల ఉన్న రిస్ట్ బోన్స్ ఆర్థరైటిక్ అయినా వస్తుంది, రిపీటెడ్ వర్క్, కొంతమంది రిస్ట్ని రిపీటెడ్గా యూజ్ చేస్తున్నారు కొన్ని రకమైన వర్క్లు, అంటే ఆ టెండన్ షీట్స్లో కూడా స్వెల్లింగ్ వచ్చి వస్తుంది. సో ఈ కార్పల్ టనల్ సిండ్రోమేనా కాదా అని తెలియనికి ఏం చేయాలి అంటే కొన్ని టెస్ట్ ఉంటాయి, ఎందుకంటే వేరే రీజన్స్ వల్ల నర్వ్ ఇన్వాల్వ్ అయినా కూడా మనకి ఇదే సిమ్టమ్స్ రావచ్చు. సో నెక్ల సర్వైకల్స్ పైన డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా రావచ్చు, మనకి మీడియన్ నర్వ్ వేరే చోట కంప్రెషన్ ఉన్నా రావచ్చు. సో కార్పల్ టనల్ అయినా కాదా అని డయాగ్నోస్ చేయడానికి కొన్ని టెస్ట్ ఉన్నాయి. ఒకటి కామన్గా చేసేది ఏంటంటే నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటారు. సో నర్వ్ కండక్షన్ స్టడీస్ ఒకటి, రిస్ట్ది అల్ట్రాసౌండ్ చేయవచ్చు, ఎంఆర్ఐ చేయవచ్చు, నర్వ్ కంప్రెషన్ ఏమైనా ఉందో తెలుసుకోవచ్చు దాంట్లో. సో ఇవి మనకి కార్పల్ టనల్ సిండ్రోమ్ ఒకవేళ సస్పెక్ట్ చేస్తుంటే చేయాల్సిన టెస్ట్ ఇవి. అండ్ క్లినికల్ ఎవాల్యుయేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఒకటి ఫాలెన్స్ టెస్ట్ అని చేస్తారు, రిస్ట్ని ఈ పొజిషన్లో పెట్టి ఈ సిమ్టమ్స్ ఇంకా వర్స్ అవుతున్నాయో లేవో తెలుసుకోని, అంటే తిమ్మిరి ఇదంతా కూడా. సో ఒకవేళ కార్పల్ టనల్ సిండ్రోమ్ అని ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే ఏం చేస్తారంటే ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే దాన్ని రిస్ట్ని ఇమ్మొబిలైజ్ చేయడం, అంటే ఒక కార్పల్ టనల్ స్ప్లింట్ వేసి ఒక న్యూట్రల్ పొజిషన్లో రిస్ట్ని మెయింటైన్ చేయడం. సో ఈ పొజిషన్ మూవ్ కాకపోతే ఎన్నోసార్లు మనకి ఈ సిమ్టమ్స్ రాకపోవచ్చు. అండ్ ఈ స్ప్లింట్స్ మనకి నైట్ టైం యూజ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, అంటే నైట్ వేసుకొని పడుకోవాల్సి వస్తుంది. సో స్ప్లింట్స్ ఆర్ ద ఫస్ట్ స్టెప్.
సెకండ్ స్టెప్ ఏం చేయొచ్చు అంటే కార్పల్ టనల్లో కొంతమంది స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తారు. ఆ స్టిరాయిడ్ వల్ల లోపల ఉన్న స్వెల్లింగ్ తగ్గి నర్వ్ మీద ఈ సిమ్టమ్స్ మనకు రిలీవ్ అవ్వచ్చు. ఇవి కాకుండా కూడా మనకు సిమ్టమ్స్ చాలా బ్యాడ్ ఉన్నాయి, ఎవ్రీ నైట్ మేల్కి వస్తుంది సిమ్టమ్స్ వల్ల, థంబ్ వీక్నెస్ వస్తుంది అంటే కార్పల్ టనల్ రిలీజ్ సర్జరీస్ ఉంటాయి, డీకంప్రెషన్ సర్జరీస్. సో ఒక స్పెసిఫిక్ లైన్లో కార్పల్ టనల్ మన స్కిన్ని ట్రాన్స్వర్స్ కార్పల్ లిగమెంట్ని ఇన్సైజ్ చేసి కట్ చేసి మీడియన్ నర్వ్ ఫ్రీ చేస్తాం. దాని తర్వాత ఓన్లీ స్కిన్ని స్టిచ్ చేస్తాం మనం. సో ఆ కార్పల్ టనల్ మనం రిలీజ్ చేస్తే మనకు మీడియన్ నర్వ్ మీద ప్రెషర్ తగ్గి సిమ్టమ్స్ రిలీవ్ అవ్వడం స్టార్ట్ అవ్వచ్చు. సో ఇవి కొన్ని బేసిక్స్ కార్పల్ టనల్ సిండ్రోమ్ని మనము ఏం చేస్తాం అనేది. సో చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ నర్వ్ ఇంటరాప్మెంట్ సిండ్రోమ్స్ ఇది. సో ఉంటే మనకి ఈ సైడ్ 3.5 ఫింగర్స్లో పెయిన్, బర్నింగ్ సెన్సేషన్, తిమ్మిరి, థమ్ సైడ్ వీక్నెస్, నిద్రలో వర్స్ అయ్యే సిమ్టమ్స్ ఇవి ఉంటే కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉండొచ్చు. కానీ అది గ్యారంటీ కాదు. సో ఫస్ట్ మీరు ఐదర్ ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ న్యూరాలజిస్ట్ కానీ చూపించండి, దాన్ని డయాగ్నోస్ చేయడంలో టెస్ట్ చేయండి, అండ్ ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ అండ్ స్ప్లింట్స్ వాడండి. తగ్గకపోతే దానికి సర్జరీస్ ఉంటాయి. థ్యాంక్ యూ.